యాత్ర సినిమాలో మమ్ముట్టి గారి భార్యగా నటించారు అండ్ విజయమ్మ పాత్రలో నటించారు. అవునండి. అసలు అచ్చు విజయమ్మ గారిని చూసినట్టే అలానే అనిపించింది. అందులో జీవించేశారు, ఇంకా చెప్పనక్కర్లేదు. అంతటి మంచి పాత్ర వహించినందుకు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయమ్మ గారు కానీ మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలపటం కానీ ఇంటికి పిలిచి ఏమన్నా అలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, జగన్ గారిని కలిసే అవకాశం నాకు ఇంతవరకు దక్కలేదు. కాకపోతే విజయమ్మ గారితో పాటు అప్పుడు యాత్ర 1 పెద్ద హిట్ అవ్వడంతో సక్సెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు. ప్రెస్ అంతా వచ్చారు, అప్పుడు సినిమా వేశారు, ప్రెస్తో పాటు మేమంతా కలిసి చూసాము. విజయమ్మ గారు కూడా ఉన్నారు అప్పుడు. సో సినిమా చూసిన తర్వాత ఆవిడ కంటతడి కూడా పెట్టుకున్నారు, ఎందుకంటే బహుశా పెద్ద ఆయన గుర్తొచ్చారేమో, నన్ను బ్లెస్ చేశారు పర్సనల్గా, చాలా బాగా చేశారు. మీలో ఆ సినిమా మొత్తంలో చూసుకుని ఉంటారు కదా, ఖచ్చితంగా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఫీల్ అయ్యారండి, అది నాకు అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. యాత్ర 2కి వచ్చేసరికి ఇంకా అది చాలా అప్పటికే పిఆర్ అంటే యాత్ర 1కి పబ్లిసైజ్ చేసినంత యాత్ర 2కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఎంచుకున్నారు వాళ్ళు. అప్పట్లో మన కళా తపస్సు కె విశ్వనాథ్ గారు శాస్త్రీయ నృత్యాల పట్ల, శాస్త్రీయ సంగీతం పట్ల, ఇటువంటి కళల పట్ల ఎంతో శ్రద్ధతో, ఎంతో ఉత్సాహంతో ప్రోత్సహిస్తూ అనేక సినిమాలు తీశారు. శంకరాభరణం కావచ్చు, సాగర సంగమం, స్వర్ణకమలం, సప్తపది, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశారు. అప్పుడు అంత గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు ఆ కళను ఉద్దేశించి అదే సబ్జెక్టుగా చేసుకొని ఇప్పుడు దర్శకులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఈ మూవీస్ తీయకపోవడంలో, అంటే తీయడానికి సాహసించకపోవడంలో ఏమన్నా కారణాలు మీరు చెప్పగలరా? చాలా ఆలోచించానండి నేను కూడా, ఎందుకు ఇంకా ఆయన తర్వాత ఆ స్థాయిలో కళలని చూపించలేకపోయారే అని. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా బాధపడ్డాను నేను, ఎందుకంటే మళ్ళీ అది మనం చూడాలనుకుంటాము. ఇంకా చెప్పాలంటే నా కెరియర్లో క్లాసికల్ డాన్స్ బేస్డ్ సాంగ్ కన్నా నిద్రించరా రావటం, అది కూడా మొదటి సినిమాతోనే, చాలా పెద్ద నాకు అది జాక్ పాట్ అనే చెప్పుకోవాలి. బట్ వాస్తవం ఏమిటంటే ఆ పాట తర్వాత మళ్ళీ ఆ పాట స్థాయికి చెందిన మరో పాట వచ్చిందా? ఐ డోంట్ నో. ఆలోచించాల్సిన విషయం. 7 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం, అయినా మనం కన్నా నిద్రించడనే తలుచుకుంటున్నాం. దట్ మీన్స్ క్లాసికల్ సాంగ్స్ అండ్ క్లాసికల్ డాన్సెస్ చాలా ఆదరణకి తక్కువ గురవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఆ డిపార్ట్మెంట్లో మనకి కావాలి, స్టాంప్ వేసేవాళ్ళు ముందుకు రావాలి. అయితే అప్పట్లో పాత సినిమాలకు వెళ్తే మనం వైజయంతిమాల గారు, పద్మిని, రాగిణి, లత, ఎల్ విజయలక్ష్మి ఇలాంటి గొప్ప గొప్ప నృత్యమండలు, వాళ్ళందరూ కూడా ఆ సినిమాల్లో ప్రజల్ని, ప్రేక్షకుల్ని బాగా అలరించారు వాళ్ళ నృత్యంతో. ఆ తర్వాత చూసుకుంటే మనము మంజు భార్గవి గారు, ప్రభ గారు, శోభన గారు, జయప్రద, భానుప్రియ, ఈవెందో రమకృష్ణ గారు కూడా. ఎస్, వెరీ గుడ్. సో వీళ్ళందరూ కూడా ఆ తరానికి వచ్చేసరికి వాళ్ళు. అయితే మీరు ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత ఈ తరంలో ఏ హీరోయిన్ అయినా కానీ ఇప్పుడు కల్చరల్ అంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శించే విధంగా మీకు ఎవరైనా తారసపడ్డారా? ఓన్లీ సాయి పల్లవి. సాయి పల్లవి అంటే షీఈ్ గుడ్ డాన్సర్. శ్యామ్ సింగారాయ్ అనే మూవీ వచ్చింది, అందులో ఒక పాట చేసింది ఆ అమ్మాయి, ఒడిస్సీ వేస్ట్ కాంపోజిషన్. ఎక్కడ కూడా ఈ అమ్మాయి ట్రైన్డ్ కాదు అని మీరు తప్పు పట్టలేరు, అంత పర్ఫెక్ట్గా చేసింది. ఆ గ్రేస్ ఉంది. షీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డాన్స్, బట్ ఎనీ కైండ్ వేరు, క్లాసికల్ వేరు. ఆ అమ్మాయిలో క్లాసికల్ చేసే కోణం ఉంది అని నేను మీరు ఒక నృత్య కళాకారిణిగా మీరు అది గుర్తుపట్టగలిగారు. ప్రస్తుత జీవన శైలిలో మనము చూసుకుంటే మన కళలు, సాంప్రదాయాలు, కట్టుబాటు, ఈ సంస్కృతి ఇవి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయండి. ఉన్నాయండి. అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి మనకి ఇంకా ఏమన్నా ప్రోత్సాహం కానీ సహకారం కానీ ఇస్తే కూడా బాగుంటుంది అంటారా? 100% బాగుంటుంది. పెద్ద పెద్ద గురువులే, అశోక్ గుర్జలే గారు అని వైలిన్ గురువు ఉన్నారు, ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టి 27 years అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే కాక నా దృష్టిలో భారతదేశంలో కాదండి, బయట ఉన్న భారతీయులు, వేరే కంట్రీస్లో ఉన్న భారతీయులు, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి శ్లోకాలని, సంగీతం, నృత్యం నేర్పడంతో ద కల్చర్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. చాలా గొప్ప విషయం ఇది. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, నేర్చుకున్న వాళ్ళంతా, నేర్పించే వాళ్ళంతా, చూసే వాళ్ళంతా, చేసే వాళ్ళంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా
అదొక్కటే మనం ఆలోచించాలి. నేను ఈ ప్రశ్న అడగడానికి ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మనం ఏదైనా ఆడిటోరియంలో ఒక కళను ప్రదర్శించిన, నృత్య కళ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి కళలు మనము ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పార్టిసిపెంట్ యొక్క బంధువులు, స్నేహితులు, లేకపోతే అకాడమీ వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు మాత్రమే పట్టుమని 100 మంది కూడా రావట్లేదు ప్రదర్శనలు చూడటానికి. సో అలాంటి ఒకప్పుడు ఒక నృత్య ప్రదర్శన అంటే అసలు పబ్లిక్ ఎట్లా ఉండేదండి. అప్పుడు టికెట్ పెడితే కూడా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీగా చూడటానికి కూడా రాలేని పరిస్థితులు వచ్చినాయి. దీనికి వీటి మీద ఏ ప్రభావం పడి ఉంటుంది అంటారు? డైరెక్ట్గా ఒక రీజన్ మనం ఎంచుకోవాలంటే సోషల్ మీడియా అండి. అంటే మనకు ప్రతిదీ ఇప్పుడు ఫోన్లో అవైలబుల్ ఉంది. టక్కనే నాకు ఏం కావాలన్నా ఒక్క బటన్తో పనులు అయిపోతున్నాయంటే పక్క రూమ్కే సొంబరితనం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు హాల్కి వెళ్ళి ఏం చూస్తారండి, సినిమాలకే వెళ్ళట్లేదు, ఇంట్లో వచ్చేస్తున్నాయి సినిమాలు. అలాంటిది అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఒక కళని అప్రిషియేట్ చేయాలంటే ఆర్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆర్ట్ అప్రిసియేషన్ అదొక పెద్ద సబ్జెక్ట్. అంతే. మీరు కళాకారులు ఉండాల్సిన అవసరం లేదు, కళని గుర్తిస్తే చాలు. బికాజ్ చేయటం ఇద్దరు చేస్తారండి, చూడడానికి 100 మంది కావాలి. ఈ 100 మందిని మనం తయారు చేయగలుగుతున్నామా ఈజ్ ద క్వశ్చన్. మీరు స్కూల్, కాలేజ్ అప్పటి నుంచే పిల్లలకి వైలన్, సంగీతం, స్పోర్ట్స్తో పాటు, ఎందుకంటే మనం చదువు కాకుండా వేరే రంగాల్లో పిల్లల్ని వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయ్యి వాళ్ళు ఎదుగుతారు, మంచిగా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. యాజ్ ఎ టీచర్ యూ ఆల్సో మస్ట్ బి నోయింగ్ దట్ 100% ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఒక 8 ఏళ్ళ అబ్బాయిని, 10 ఏళ్ళ అమ్మాయిని రానా వెళ్ళి కాసేపు చూద్దాం, కాన్సర్ట్ చూద్దాం, ఆ ఏజ్ నుంచి మీరు మొదలు పెడితే, ఎలాగైతే మనం గుడికి వెళ్ళడం అలవాటు చేస్తామో, పుస్తకం చదవటం అలవాటు చేస్తామో, అలాగే సంగీతం వినడం, వినికిడితో చాలా వస్తుందండి. నృత్యం చూడడం, మా అమ్మ చిన్నప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు కూర్చోబెట్టి చూపించేవారు. మేబీ టుడే దట్స్ వై నేను యాజ్ అన్ యాక్టర్ చాలా రిలేట్ అవ్వగలుగుతాను. ఉంటుంది కూడా ప్రభావం ఉంటుంది, చాలా ప్రభావం ఉంటుంది. సో పేరెంట్స్ మీద ఆ భారం ఉందండి, టీచర్స్ మీద, పేరెంట్స్ మీద. మీరు యంగ్ ఏజ్లోనే వాళ్ళకి ఇవన్నీ చూపిస్తే ఏంటంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా అదే వాళ్ళు పెద్ద అయ్యాక మన పాశ్చాత్య ప్రపంచం అన్నీ చూసి దే విల్ నాట్ గెట్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అరే మనకంటూ ఈ గుర్తింపు ఉంది కదా. ఒకవేళ వాళ్ళు మొత్తం వేషధారణ అన్నీ మారిపోయినా కూడా లోపల ఒక ఇండియన్ ఎసెన్స్ ఉంటుంది, దాన్ని మనం కాపాడుకోవాలి, ఆ ఫ్లేవర్ని కాపాడుకోవాలి. యూ కెన్ బి ఎనీథింగ్, ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్గా ఉండాలి. టుమారో వెన్ ఐ గో టు ఫ్రాన్స్, వెన్ ఐ గో టు, ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆ గ్లోబల్ మైండ్ సెట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. దాంతోపాటు మన ఐడెంటిటీ కూడా నిలబెట్టుకోవాలి, లేదంటే మనం కొట్టుకుపోతాం అని నా నమ్మకం. మరొక ప్రశ్న అండి, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు అనేక దర్శక దిగ్గజాలతో పనిచేశారు. మీరు రాజమౌళి గారు కావచ్చు, తర్వాత సందీప్ రెడ్డి వంగ వారితోని, మహి గారితోని, ఇంకా అనేక దర్శకులతోని మీరు చాలా సినిమాలు చేశారు. వారి శైలి ఎలా ఉండేది, వారితో మీరు చేసినటువంటి సినిమాల ఎక్స్పీరియన్స్ మాతో కొంచెం. యాక్చువల్లీ చాలామంది అంటారండి, కొన్ని సినిమాలు చేశారు మీరు, కానీ మీ అదృష్టం అన్నీ హిట్లు అయ్యాయి. నేను గట్టిగా చెప్పుకొని మళ్ళీ దిష్టి అవుతుందో, కానీ అది చాలా తక్కువ మందికి వస్తుందండి. ఇట్స్ ప్యూర్ లక్. చేసిన కొద్ది సినిమాలు అందరూ కూడా మంచి మంచి డైరెక్టర్స్ అవ్వడం, ఫస్ట్ టీవీ షోనే కేవీ విశ్వనాథ్ గారితో రావడం, ఫస్ట్ సినిమానే రాజమౌళి గారితో రావడం, ఏంటో రియల్లీ ఇట్స్ ఆల్. అండ్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ సందీప్ రెడ్డి వంగ గారితో అవ్వడం. ఇంకా అప్పటికి నేను ఫ్యామిలీ లైఫ్ చేస్తూ ఇది బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి పరిమితం కొంతవరకే, ఇంకా ఫుల్గా అందులోకి వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుందో నాకు తెలియదు. మీరు అన్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్, ఇటు సినిమా రంగంలోకి వెళ్తాం, ఇటు ఫ్యామిలీని చూసుకోవడం, ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ బ్యాలెన్స్ సహకరిస్తున్నటువంటి వారు మీ ఇంట్లో ఎవరు? 10-15 మంది టీం అండి. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, మోస్ట్ ఇంపార్టెంట్ మా వారు, నా 2 పిల్లల్ని చూసుకోవడానికి నా స్టాఫ్, అమెరికా నుంచి అస్తమానం నాకు ప్రోత్సాహం, తిట్లు, ఏమంటారు, అన్నీ ఇచ్చే మా అన్నయ్య. తర్వాత లేదు ఏదైనా నువ్వు చేయగలవు అని చెప్పే 2-3 క్లోజ్ ఫ్రెండ్స్. ఇంతమంది ఉంటే కానీ మేము ముందుకు వెళ్ళలేమండి. ఎస్పెషలీ ఒక ఆడదానికి చాలా సపోర్ట్ కావాలి సొసైటీలో. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి చాలా కళలు ఉన్నాయి, లోపల చాలా క్రియేటివిటీ మైండ్ సెట్ ఉన్నటువంటి లేడీస్ చాలామంది ఉన్నారు.
ముందుకు వెళ్ళాలని ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలు చాలా మందిని ఆపేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. కరెక్ట్. దట్స్ వై 100% అండి, ఇది ఒక ప్రాబ్లమే, ఇది ఒక సమస్య. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంత చర్చించినా ఎగ్జాక్ట్లీ, ఆల్వేస్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఎవ్రీ స్కూల్, కాలేజ్లో ఈ డిబేట్ మనం పెట్టాలి. ఎందుకంటే ఆ లెవెల్లో మనం పిల్లలు దీని గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే 40 ఏళ్లకో వాళ్ళకి కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. లేదా వాళ్ళ తల్లిదండ్రులను చూసి పాపం ఇదే అనుకుంటారు వాళ్ళు. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రపంచం మారుతుంది. మారుతున్న ప్రపంచం రాకెట్ యుగం, రోబో యుగం అన్నీ వచ్చేసి ఎంతో ముందుకు పోతుంది, ఎంతో ఫార్వర్డ్ అయిపోతుంది కల్చర్ అనుకున్నప్పటికీ స్త్రీ బాధ్యత అనే దగ్గర ఒక చట్టం ఏర్పడుతుంది అనేది మనం ఏర్పడుతుందండి, అది మాత్రం తప్పదు. ఈవెన్ మేము అనుకుంటాం షూట్స్లో వెళ్ళినప్పుడు రాధికా శరత్ కుమార్ గారితో ఒక వెబ్ సిరీస్ చేశాను. ఆవిడ షూట్ మధ్యలో వీడియో కాల్లో వాళ్ళ పనమ్మాయితో వాళ్ళ అమ్మాయితో చేశారా, ఐ కుడ్ టోటలీ రిలేట్ టు హర్. మేము అంతే, బ్రేక్ దొరకని ఇంట్లో ఏమవుతుంది, పిల్లలకి పెట్టావా చేసావా. అనసూయ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అనడం చూశాను, నాకు ఏ బ్రేక్ దొరికినా ఫస్ట్ ఇంట్లో ఏమవుతుంది. సో మనం బయట అడుగు పెట్టినా ఇంట్లో ఏ షెల్ఫ్లో ఏ డబ్బాలో ఏముందో మనం చెప్పగలుగుతాం, ఎందుకంటే మనకు అది న్యాచురల్ గా వస్తుంది కాబట్టి. అండ్ అనుష్క గారు నాకు బాహుబలి షూట్ లో చెప్పారమ్మా, ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు ఈ అడుగుతో ఈ మాయా ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు, ఇందులో ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ లాస్ట్, ఎందుకంటే చాలా గ్లామరస్ గా ఉంటుంది, చాలా మ్యాజికల్ గా ఉంటుంది, కాకపోతే ఇది శాశ్వతం కాదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. నీకు ఏనాడో తెలిసే బదులు నేను నీకు ఇవాళే చెప్తున్నాను, ఇదేది శాశ్వతం కాదు. చాలా శాశ్వతం ఏంటంటే నీ సొంతంగా నువ్వేంటో అది నిలబెట్టుకోవాలి ఫస్ట్. దానికి కరెక్ట్ నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మమ్మల్ని బాగా ప్రేమిస్తారండి జనాలు. మేము బయటకు వెళ్ళగానే మా నటులకి ఒక వచ్చిన గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే అభిమానులు, పీపుల్ లవ్, అభిమానులు అలా పెరిగిపోతుంది. ఆ ప్రేమ, ఆ పిచ్చి కోసమే మేము చేస్తామండి. ఎందుకంటే ఐ రిమెంబర్ బాహుబలి షూట్ అప్పుడు నేను అడగాలని రాజమౌళి గారు ఒక సన్నివేశం జరుగుతోంది, గేట్ ని తన్నుకుంటూ వచ్చేస్తున్నారు జనాలు, పక్కన వాళ్ళకి తెలిసింది ఇలా షూట్ అవుతున్నట్టు. సెక్యూరిటీ వాళ్ళేమో కొంచెం కఠినంగా వాళ్ళని ఆపాలని చూస్తున్నారు. సార్ వచ్చి ఒక చాలా అందమైన మాట అన్నారు రాజమౌళి గారు, ఎందుకయ్యా అలా మాట్లాడుతున్నారు వాళ్ళతో, ఆ పిచ్చి కోసమే కదా మనం సినిమా తీస్తున్నాం కదా, అది లేకపోతే మనకి ఎందుకు జాబ్, ప్లీజ్ బీ నైస్ టు దెమ్ అని ఒక మాట అన్నారు. అవన్నీ చూసి నాకు అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే అప్పుడప్పుడు ఇంకోసారి చాలాసార్లు మనకు ఓపిక ఉండదు, అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అబ్బా అనిపిస్తుంది. బట్ అప్పటికప్పుడు మనం చెప్పుకోవాలి, లేదు దీనికోసమే కదా, వితౌట్ దెమ్ వీఆర్ నథింగ్ అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. అదే నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కూడా, ఆ షూట్లో అనుష్క గారితో, రాజమౌళి గారితో, ఆ పాట షూటింగ్ టైంలో ఆ టీంతో మీకున్న మర్చిపోలేని సంఘటనలు ఏమైనా చెప్తారేమో అని. అంటే ఒకటండి ఏంటంటే, తెలియనితనంలో తెలియని వయసులో చేసిన సినిమా అది. సో ఎవ్రీథింగ్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్, ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. ఇంకెవరో అన్నారు, మంచిదైంది నువ్వు అలా ఇన్నోసెన్స్లో చేయటం అనేది, తెలియకుండా నువ్వు చేసేసావు, బాగా ప్రిపేర్ అయ్యి అన్నీ తెలిసి వెళ్తుంటే అలా అది పండేది కాదేమో. ఒక దారి తెలిస్తే అందులోనే వెళ్తారు, 4 దారులు తెలిస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒక ఫ్రెష్నెస్తో నువ్వు చేయటం అనేది అందులోనే ఉంది. అది కూడా కలిసి వచ్చింది. మేబీ తెలిసి ఉంటే కాన్షియస్ గా ఫీల్ అయ్యి మీరు అన్నట్టు అది ఓటుకోట అయ్యేది అంటారు కదా మన హైదరాబాద్ లో, అలా అయ్యేదేమో. బట్ ఏమీ తెలియకుండా ఓకే దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ ప్రోగ్రామ్ కదా అన్నట్టు చేశాను. ఎంజాయ్ చేస్తూ చేయడంతో ఈవెన్ టిల్ డేట్ ఆ బాహుబలిలో నాది అనుష్క మధ్య ఆ పాటలు అలా ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనుకుంటాను నేను ఈ రోజుకి. ఆ పాట ఎన్ని రోజులు షూట్ చేశారు? పాట ఒక 5 రోజులు చేసామండి. ఈవెన్ మొన్న చిరంజీవి గారి సినిమాలో విశ్వంబరలో ఒక పాట కూడా 5 days షూట్ చేశారు. మీరే ఒక డాన్సరు, ఆ పాటకి కొరియోగ్రాఫర్ ఎవరు? ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు అని మన నాటు పాట కొరియోగ్రాఫ్ చేశారు కదా, ఆయనేనండి. ఆయన ఒక మంచి డాన్సర్ లాగా నన్ను గుర్తించి నేను చేసే స్టెప్లో నువ్వు చేసుకో అమ్మా, ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలంటే నాకు ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. అది ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇది మీ ఫీల్డే కదా, ఏమన్నా చిన్న మార్పు ఏమన్నా. సో నా స్టెప్ మాత్రం నేను మోడిఫై చేసుకున్నాను కొంతవరకు. నేను ఆ పాట చూసినప్పుడు 2 హీరోయిన్లు ఇందులో అనుకున్నాను. మీరు కూడా అంత బాగా కనపడ్డారు అనమాట. నాకు ఆ ఇంపాక్ట్ నేను తర్వాత అర్థం చేసుకున్నాను. చెప్తున్నాను కదా, ఆ తెలియనితనంలో హ్యాపీగా
హ్యాపీగా జాలీగా అయిపోయింది. మీ తర్వాత అర్థమైంది ఆహార్యం కూడా మీరు ధరించినటువంటి కాస్ట్యూమ్స్ కానీ ఒక టాప్ వల్ల అదే అంటున్నా హీరోయిన్ కి ఈక్వల్ గా ఉన్నాయి. మీరు చెప్పే పాయింట్ నేను చెప్తున్నాను ఏంటంటే హీరోయిన్ కి ఈక్వల్ గా ఒక పాటలో అవకాశం రావడం ఎంత గొప్ప విషయమో నాకు తర్వాత తెలిసింది. అందులోనూ అనుష్క గారు అప్పటికే చాలా ఫేమ్ అయిపోయారు. టాప్ షీ వాస్ ద టాప్ 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 ఇన్ ద కంట్రీ. ఇది ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి సినిమాలు తీయడం, అవును ఇట్లాంటి మంచి హీరోయిన్ ఓరియంటెడ్ కూడా తీశారు ఆవిడ. ఆవిడ పక్కన మీరు సెకండ్ హీరో, ఇద్దరు హీరోయిన్స్ అని అనుకున్నా ఫస్ట్ ఆ పాట చూసినప్పుడు. వెరీ నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ ఆ, యూ. అది చాలా చాలా మంది మంది మదర్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అనుష్క అమ్మలాగా చేశారు, లేదండి అమ్మ కాదు వదిన అని చెప్పుకోవాల్సి వస్తుంది కొంతమందికి. బట్ మీలాగా అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ ఇప్పటికీ పాట మట్టుకు నిన్నే చూశానమ్మా అని వచ్చి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.